తమిళనాడులో ఇతర పార్టీల మద్దతుతో అధికారంలోకి వచ్చిన టీవీకే కేబినెట్లో వారికి కూడా చోటు కల్పించింది. సంకీర్ణ ప్రభుత్వంలో ఇది కామనే. అయితే మంత్రుల ఎంపిక, శాఖల కేటాయింపులో ద్రవిడ పార్టీలకు ఊహించని షాక్ ఇచ్చారు విజయ్. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో తన పార్టీకి లైన్ క్లియర్ చేయడంతో పాటు అక్కడ పాతుకుపోయిన పాత పార్టీలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. కేబినెట్ పదవుల కేటాయింపులో మాస్టర్ స్కెచ్ వేశారు తమిళనాడు సీఎం విజయ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాఖ నుంచి సామాజిక న్యాయ శాఖ వరకు సీఎం విజయ్ తనదైన మార్పు చూపించారు. విజయ్ కేబినెట్ కూర్పు అన్నా డీఎంకేకు ఇటు డీఎంకేకు సవాల్గా మారింది. డీఎంకే కూటమిలోని పార్టీలను మంత్రి పదవులతో లాక్ చేశారు విజయ్. ప్రభుత్వానికి తాము బయట నుంచి మద్దతిస్తామని, మంత్రి పదవులు తీసుకునేది లేదని మొదట్లో ప్రకటించాయి ఐయుఎంఎల్, బీసీకే పార్టీలు. కానీ 2 వారాల్లోనే నిర్ణయాన్ని మార్చుకొని ఆ రెండు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడం డీఎంకే జీర్ణించుకోలేకపోతోంది. రానున్న రోజుల్లో వామపక్షాలని కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తే కూటమిలో డీఎంకే పార్టీ ఒంటరిగా మిగిలిపోయినట్లే. కూటమి ధర్మాన్ని పాటించకుండా కేబినెట్ లో చేరాయంటూ వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలపై విమర్శలు సంధించారు డీఎంకే నేతలు. రాజకీయ పార్టీలకు తమ సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని, దీనిపై విమర్శలు తగవంటూ తమ నేతలకు వార్నింగ్ ఇచ్చారు స్టాలిన్. మరో ద్రవిడ పార్టీ అన్నా డీఎంకేకు కంచుకోటగా ఉన్న కొంగు ప్రాంతంలో ఏకంగా 8 మందికి మంత్రి పదవులు ఇచ్చారు విజయ్. 50కి పైగా నియోజకవర్గాలున్న కొంగు మండలంలో సీనియర్ నేత మంత్రి సెంగోటియాన్ సూచనలతో అన్నా డీఎంకేకి చెక్ పెట్టారు టీఎంకే అధినేత. కొంగు మండలానికి చెందిన సెంగోటియాన్ కు కీలకమైన రెవెన్యూ శాఖ, అరుణ్ రాజ్ కు హెల్త్ మినిస్ట్రీ అప్పగించారు. తద్వారా రానున్న రోజుల్లో అన్నా డీఎంకేని బలహీనపరిచి కొంగు ప్రాంతంలో అతిపెద్ద రాజకీయ శక్తిగా టీవీకే పార్టీని మార్చడానికి అడుగులు వేస్తున్నారు విజయ్. ఈ ఆలోచనతోనే అన్నా డీఎంకే రెబల్ ఎమ్మెల్యేల మద్దతు కూడా సీఎం విజయ్ కాదనుకున్నారని తమిళ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ సహా మిగతా పార్టీలకు మంత్రి పదవులు రావడంతో టీవీకేతో వాటి బంధం బలపడింది. 6 దశాబ్దాల తర్వాత మంత్రి పదవులు చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన 2 శాఖల్లో ఒకటి ఉన్నత విద్యాశాఖ కాగా మరొకటి పర్యాటక శాఖ. ముస్లిం లీగ్ కు చెందిన ఐయుఎంఎల్ సభ్యుడు షాజహాన్ కి మైనార్టీ శాఖ, దళిత్ పార్టీ వీసీకేకు చెందిన వన్ని అరసుకి కొత్తగా ఏర్పాటు చేసిన సామాజిక న్యాయ శాఖను కేటాయించారు విజయ్. వెళచ్చేరి ఎమ్మెల్యే కుమార్ కు ఐటీతో పాటు తొలిసారి ఏర్పాటు చేసిన ఏఐ మంత్రిత్వ శాఖను అప్పగించారు. రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీని కూడా నెలకొల్పుతామని గతంలో ప్రకటించారు విజయ్. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలని టార్గెట్ చేసి కేబినెట్ విస్తరణ చేశారు సీఎం విజయ్. మంత్రిమండలి కూర్పులో కూడా సామాజిక న్యాయం పాటించారు. కేబినెట్ లో 8 మంది ఎస్సీలు, 4 మహిళలకు స్థానం కల్పించారు. మహిళలకు ఇన్ని మంత్రి పదవులు లభించడం ఆ రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. మంత్రులుగా ఎంపిక చేసిన 16 మందిపై క్రిమినల్ కేసులు గానీ, ఎఫ్ఐఆర్లు గానీ లేకపోవడం మరో హైలైట్. డీఎంకేకు కంచుకోటగా ఉన్న చెన్నై మహానగరంలో ఏకంగా 14 మంది ఎమ్మెల్యేలు టీవీకే నుంచి గెలుపొందారు. వారిలో 7గురికి మంత్రి పదవులు దక్కాయి. డీఎంకే అధినేత మాజీ సీఎం స్టాలిన్ పై గెలిచిన విఎస్ బాబుకి మాత్రం మంత్రి పదవి దక్కకపోవడం ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో నాయకత్వ లోపంతో అన్నా డీఎంకే కూటమి పార్టీలు దూరం కావడంతో డీఎంకే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నాయి రాజకీయ వర్గాలు. లోక్సభ ఎన్నికల నాటికి టీవీకే నేతృత్వంలో కూటమి ఏర్పాటు చేసి అతిపెద్ద పార్టీగా ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు విజయ్. మరి విజయ్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.